ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే అహంకారం నియంతృత్వం చెల్లవు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి ఆకట్టుకున్న తెలంగాణ శకటం. ఏటో హోంలో నవ్వులే నవ్వులు. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. వేడుకలకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ. కాళేశ్వరంపై చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. కనకపు సింహాసన సునకము. తెలంగాణ భవన్లో గణతంత్ర వేడుకల్లో కేటీఆర్. మిమ్మల్ని చెవటలు వెదవలు అనగలం. జగ్గారెడ్డి ఫైర్. త్వరలో ప్రజల్లోకి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. మేళ్ల చెరువు సర్పంచ్ నుంచి 1.99 కోట్ల రికవరీ చేయండి. మోడీ భేస్. జాతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ఆయనను ఎవరూ ఒత్తిడి చేయలేరు. అంతులేని క్రమబద్ధీకరణ. పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు. వేల కోట్ల భూములు ఆక్రమణలు. జ్ఞానవాసిలో శివలింగం వినాయకుడు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారు. అహంకారం నియంతృత్వం చెల్లవు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పు ఇదే. పేదల కన్నీళ్లు తుడిచే నాదుడే లేని పాలన గతంలో చూశాం. పాలకుల్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలకు మేలు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 75వ గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ డాక్టర్ తమిళిసై. ఎట్ హోంలో నవ్వులే నవ్వులు. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. వేడుకకు దూరంగా బీఆర్ఎస్, బీజేపీ. గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి. దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తి స్థాయి మహిళా కంటింజెంట్ మార్చ్ ఫాస్ట్. రాకెట్ వ్యవస్థల ప్రదర్శన. బైక్ విన్యాసాలతో సత్తా. మహిళా శక్తిని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు. వందే భారతం, నారీ శక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన 1500 మంది డాన్సర్లు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్. 40 ఏళ్ల తర్వాత వేడుకల్లో మళ్లీ గుర్రపు బగ్గి. మేక్రాన్ తో కలిసి కర్తవ్య పథ్కు రాష్ట్రపతి ముర్ము. ఆకట్టుకున్న తెలంగాణ శకటం. గణతంత్ర దినోత్సవ పరేడ్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటానికి చోటు దక్కింది. జయ 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 హే తెలంగాణ పేరిట రూపొందించిన ఈ శకటాన్ని కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధుల స్ఫూర్తి తెలియజేసేలా తీర్చిదిద్దారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టను తెలియజెప్పేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించడం విశేషం. కాళేశ్వరంపై చెరోదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి. లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపై వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి. 20 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటున్న మంత్రి. ఎటూ తేల్చుకోలేని విచారణాధికారులు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల అమలుకే నిర్ణయం. కనకపు సింహాసనమున శునకము. మంచి పదవిలోకి వచ్చినా నీచ మానవుల బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాటు చేసుకోను. 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లేపుతోంది. గవర్నర్ కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. మిమ్మల్ని చవటలు వెదవలు అనగలం. డిక్షనరీలు వెతికి మరీ తిట్టగలం. మీవి విలువల్లేని రాజకీయాలు. బీజేపీ, బీఆర్ఎస్ దే ఫెవికాల్ బంధం. కోదండరాంను మేం గౌరవించాం. కేటీఆర్, హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్. త్వరలో ప్రజల్లోకి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడాలి. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకిస్తే నష్టమే. దీన్ని ఉభయ సభల్లో ఖండించండి. ఎంపీలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మేలచెరువు సర్పంచ్ నుంచి 1.99 కోట్లు రికవరీ చేయండి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశం. సర్పంచ్ అవినీతిపై వార్డు సభ్యుల ఫిర్యాదు. అక్రమాలు జరిగినట్లు డీఎల్పీఓ నిర్ధారణ. అధికారుల సూచన మేరకే ఖర్చు. సర్పంచ్. మోదీ భేష్. జాతీయ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ఆయనను ఎవరూ ఒత్తిడి చేయలేరు. భారత్ ది స్వతంత్ర విదేశాంగ విధానం. ఆ దేశంపై మనం ఆధారపడొచ్చు. మేక్ ఇన్ ఇండియా గొప్ప నినాదం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల వర్షం. అంతులేని అక్రమబద్ధీకరణ. పెద్ద ఎత్తున జీవో 59 ఉల్లంఘనలు. వేల కోట్ల భూముల ఆక్రమణలు. ఎన్నికల సమయంలోనే రెగ్యులరైజేషన్. ఉమ్మడి రంగారెడ్డిలో అనేక ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ. అబ్దుల్లాపూర్ మెట్లో 1,00,000 గజాల భూమి క్రమబద్ధీకరణకు తహసీల్దార్ సంతకం. జిల్లా కలెక్టర్ జోక్యంతో నిలిచిన ప్రక్రియ. అక్రమాలను తవ్వి తీస్తున్న కొత్త ప్రభుత్వం. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం. జ్ఞానవాపిలో శివలింగం వినాయకుడు. ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డాయి. ఇంగ్లీష్ మీడియాలో ఫోటోలు. జ్ఞానవాపిని హిందువులకు ఇవ్వండి. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. హిందూ మహాసభ డిమాండ్. ఆలయాల్ని కూల్చి మసీదు కట్టారు. అక్కడ దేవతల విగ్రహాలు, తెలుగులో శాసనాలున్నాయి. ఏఎస్ఐ పేర్కొంది. న్యాయవాది జైన్ నివేదికపై మసీదు కమిటీ సందేహాలు. బీజేపీతో నితీష్ జట్టు. కాషాయ పార్టీతో కలిసి రేపు కొత్త ప్రభుత్వం. బీహార్లో జోరందుకున్న ఊహాగానాలు. రాజ్ భవన్ కార్యక్రమానికి తేజస్వి గైర్హాజరు. వదంతులపై స్పష్టతనివ్వాలని ఆర్జేడీ విజ్ఞప్తి. ఇండియాలోనే కొనసాగుతున్నాం. జేడీయూ సొంతంగా సర్కారు ఏర్పాటుపై లాలూ కసరత్తు. స్పీకర్ తమ పార్టీ నేతే కావడంతో ధీమా.